వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025. ఈ గేమ్స్ ఎక్కడ ప్రారంభించబడిందంటే బీహార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ని ప్రారంభించారు. ఈ గేమ్స్ ఏ తేదీలలో జరగనున్నాయంటే మే 4 నుంచి 15 వరకు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క ప్రారంభ వేదిక ఎక్కడ అంటే పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి ఎవరు రానున్నారంటే నితీష్ కుమార్, ఇతను బీహార్ ముఖ్యమంత్రి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క చిహ్నం అంటే మస్కట్ ఏది అంటే గజసింహం మరియు సింహం. నెక్స్ట్ టాపిక్ ఫుట్బాల్ క్లబ్ 2025 కళింగ సూపర్ కప్. దీనిని గెలుచుకుంది ఎవరు అంటే గోవా ఎఫ్సి. ఎఫ్సి అంటే ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఛాంపియన్స్ లీగ్ 2 యొక్క ప్లే ఆఫ్ దశలకు ఇది అర్హత సాధించింది. నెక్స్ట్ టాపిక్ సింగపూర్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికైన వారు ఎవరు అంటే లారెన్స్ వాంగ్, ఇతను పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారు. నెక్స్ట్ టాపిక్ మకాలు పర్వతం. ఇది ఏ రెండు పర్వతాల మధ్య ఉందంటే నేపాల్ మరియు టిబెట్ మధ్య. మకాలు పర్వతం అనేది ఇది ప్రపంచంలో 5వ ఎత్తైన పర్వతం. నెక్స్ట్ టాపిక్ హ్యాక్ ఐ 360 టెక్నాలజీ. దీనిని విక్రయించినట్లుగా ఆమోదం తెలిపిన ఏ దేశం అంటే యునైటెడ్ అమెరికా. భారత్కు విక్రయించేందుకు యునైటెడ్ అమెరికా ఆమోదం తెలిపింది. ఈ సేల్ భారతదేశ నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ రామన్ పండుగ. ఈ రామన్ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ టాపిక్ చినాబ్ నీటిని బాగ్లీహర్ డ్యామ్ గేట్లు ద్వారా మూసిన దేశం ఏది అనంటే భారతదేశం. ఎందుకు ఈ డ్యామ్ని మూసివేశారంటే ఏప్రిల్ 2 పాకిస్తాన్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత సింధు జలాల యొక్క ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అందుకు గాను చినాబ్ నీటిని బాగ్లీహర్ డ్యామ్ గేట్ల ద్వారా భారత్ దీనిని మూసివేసింది. నెక్స్ట్ టాపిక్ యూనిఫైడ్ యాప్ 40+ అప్లికేషన్స్ను ఏకీకృతం చేసిన సంస్థ ఏది అంటే భారత ఎన్నికల సంఘం. నెక్స్ట్ టాపిక్ భారతదేశం యొక్క మొట్టమొదటి గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను ఆవిష్కరించిన ఫిన్టెక్ కంపెనీ ఏది అనంటే గోల్డ్ సిక్కా. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇది హైదరాబాద్కి చెందిన ఒక ఫిన్టెక్ కంపెనీ. నెక్స్ట్ టాపిక్ AIM for నేచర్. దీనిని ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ దేనికి ప్రారంభించబడిందంటే గ్లోబల్ ఎకోసిస్టమ్ మానిటరింగ్ను పెంచడం కోసం దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ బాబా శివానంద్ మరణం. బాబా శివానంద్ ఎవరు, అసలు ఇతను మరణిస్తూ ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఇతని యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. బాబా శివానంద్ ఇతను యోగా సాధనకు చెందిన వ్యక్తి. ఇతను 2022 పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇతను యోగా సాధన ద్వారా సమాజానికి చేసిన కృషికి గాను పద్మశ్రీని పొందారు. నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ మీటింగ్ IMF బోర్డు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ బోర్డుకి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎవరు అంటే పరమేశ్వరన్ లయర్. ఇతను ఎవరు అనంటే ఇతను నీతి ఆయోగ్ యొక్క మాజీ CEO. ప్రస్తుతం ఇతను భారతదేశానికి IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులను నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ జన్యు సవరించిన వరి రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది అంటే భారతదేశం. భారతదేశం మొదటి జోనం ఎడిటెడ్ వరి రకాలను అభివృద్ధి చేసింది. మొదటి 2 జోనం ఎడిటెడ్ వరి రకాలను వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. మొదటి వరి రకం ఏది అనంటే DRR ధన్ 100 కమల. రెండవ రకం ఏది అంటే పూసా DST రైస్ 1. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.